మనకి ప్రస్తుతం నాన్ ఒక గట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు కదా. సో దీంతో ఒక 2-3 లక్షల మంది కూడా అన్ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి దీంతో అతని మీద రివెంజ్ తీర్చుకున్నాం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి, అతనికి వ్యూస్ ఏమైనా తగ్గుతున్నాయా? ఎక్కడా కూడా తగ్గట్లా. అంత ముందుకు వచ్చినటువంటి వ్యూస్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకు? అతను అటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్నాడు. అయితే మరి అతన్ని ఏం చేయాలి? అతను ఏమన్నా హాని చేశాడా లేదా అంటే మరి వేరే విషయాల్లో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా దేశం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన దేశస్తులు కాకుండా బయట దేశస్తులు మన వాళ్ళని ఏదన్నా సరే అన్నా సరే దానివల్ల పెద్ద నష్టం జరగదు ఎప్పుడు కూడా. కానీ మన దేశస్తులే కనుక మన వాళ్ళ మీద నెగిటివ్ కనుక క్రియేట్ చేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు నా అన్వేషణ ఏదో మీరు అన్ఫాలో చేసినంత మాత్రం పోయేదేం ఉండదు అతనికి. మీరు కాకపోతే విదేశాలలో అరే విజువల్స్ అన్నీ కూడా బాగా చూపిస్తున్నాడు, లొకేషన్స్ అన్నీ బాగా చూపిస్తున్నాడు అని చెప్పేసి విదేశాలలో అయినా సరే అతను భాష అర్థం కాకపోవడం ఏం లేదు. ఇప్పుడు ఆటో డబ్బులు వచ్చింది కాబట్టి మరి ఏ దేశాల వాళ్ళకి ఆ లాంగ్వేజ్ సంబంధించి డబ్బింగ్ వచ్చింది. అయితే దానివల్ల అతనికి నష్టం కలిగే ఛాన్స్ ఏముండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, విదేశాలలో కూడా అతని స్టేట్మెంట్స్ కనుక విన్నారు అంటే విదేశాలు కూడా మరి ఇటువంటి కామెంట్స్ కనుక చూసారంటే ఖచ్చితంగా అరే ఇండియాలో పొల్యూషన్ ఉండిద్దంట, ఇండియాలో రేప్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంట అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగండా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మాత్రమే కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా చూడండి రేప్ కేసెస్ ఎక్కడా కూడా నమోదు అవ్వట్లేదా? మరి ఎక్కడ కూడా పొల్యూషన్ లేదా? ఉంది కదా. మరి అన్వేషణ మరి ఎందుకు ఇండియాలో మాత్రమే ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళనని చెప్పేసి ఎందుకు అంటున్నాడు? సో దీనివల్ల ఇండియాకి ఇంకొక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పాలా. సో దీనివల్ల మరి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిందనుకోండి, మనకి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా మరి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్లు రాకపోతే మనకి యువతకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి మనకు ఏదైనా సరే స్పోర్ట్స్లో మనకి క్రికెట్ అయినా సరే, వేరే ఫుట్బాల్లో అయినా సరే, ఇంక వేరే అయినా సరే, అథ్లెట్స్ అయినా సరే ఎందుకు మనం కండక్ట్ చేసుకుంటుంది? మన దేశం యొక్క గొప్పతనం ఏంది అనేది తెలియటానికి. దాంతోపాటు మనకి ఇండైరెక్ట్గా మన దేశం కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో ప్రమోట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటాయి. మరి ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ప్రస్తుతం డెవలపింగ్ కంట్రీగా ఉన్నామో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లు కనుక ఎక్కువైనంటే ఆటోమేటిక్గా డెవలప్డ్ కంట్రీగా మారిపోతాం. సో మరి ఇప్పుడు వీటన్నిటికి కూడా ఇండైరెక్ట్గా అడ్డం పడుతున్నాడనే చెప్పాలా. వేరే దేశస్తుడు ఎవడైనా సరే నేను నెగిటివ్గా ప్రాపగండా చేశాడు అంటే దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ నువ్వు ఏదో నేను ట్యాక్స్ కట్టేస్తున్నాను, ఏదో 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు 100 రూపాయలు నష్టం చేస్తావు నువ్వు ఇండైరెక్ట్గా తెలియకుండా. దేశం గురించి నువ్వు మంచి చెప్పకపోయినా సరే పర్లేదు, చెడు మాత్రం చెప్పకు. ఇక్కడ ఏదైనా సరే చెడు ఏదైనా ఉందా? పొల్యూషన్ ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమేనా? పొల్యూషన్ ఎక్కడ లేదా? రేప్ కేసెస్ ఇక్కడ మాత్రమేనా? ఇంకెక్కడ కూడా జరగట్లేదా? థాయిలాండ్తో బొలుతూ ఉన్నావు. థాయిలాండ్లో ఒకసారి వెళ్ళి చూడు, రేప్ కేసెస్ లేవా? అక్కడ పొల్యూషన్ అసలు ఉండదా? ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఉండేది. వెహికల్స్ ఎక్కడ ఉంటే అక్కడ పొల్యూషన్ ఉంటా ఉండిద్ది. దాని తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా పొల్యూషన్ ఏర్పడుతూ ఉండిద్ది. సో అలాగని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగండా ఇండియా మీద క్రియేట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదనే చెప్పాలి. సో మరి దీనికి ఏం చేయాలి అంటే తీసుకొచ్చి మరి దీని అంతటికి కారణం ఏంది? నువ్వు ఎందుకు ఇటువంటి నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇండియాకి రావట్లేదు? వెనకమాల ఏదైనా సరే కుట్ర చేస్తున్నావా? ప్రతిదీ కూడా కడిగి పడేయాలి. అన్సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేం లేదు. మహా అయితే ఇంకొక సంవత్సరంలోనే ఆటోమేటిక్గా ఏదైతే మొన్న 25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారో ఇంకో సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు ఏముండదు. కానీ దీనివల్ల ఇండియాకి నష్టం కలుగుతుంది, ఇండియా డెవలప్మెంట్కి నష్టం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తీరాల్సిందే.